తాను ప్రతికూలంగా ఆలోచిస్తున్నానని వ్యక్తికి ఎలా తెలుస్తుంది? నేను నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలు నెగెటివ్‌గా ఉన్నాయి అన్న విషయము వ్యక్తులకి ఎలా తెలుస్తుంది అనేది ప్రశ్న. దీన్ని వీళ్ళు కొన్ని పాయింట్లలాగిచ్చారు. ఎట్లా మన ఆలోచనలు నెగెటివ్‌గా ఉన్నాయని తెలుసుకోవచ్చు అని వీళ్ళు జెప్తున్నారు. కింద చెప్పేవి ప్రతికూలత సంకేతాలు. మనం ఎందులో మన మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేది మనం చూసుకుందాం. మొదటి పాయింటు భయం. ప్రతికూలమైన ఆలోచనల వల్ల, విశ్వాసం లేకపోవటం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుంది అంటే, ప్రతికూలమైన ఆలోచనల వల్ల, నెగెటివ్ థాట్స్ వల్ల, విశ్వాసం లేకపోవటం వల్ల, నమ్మకము లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, ఇంకా ఈ వీటి వల్ల మనకు భయం వేస్తుంది అంటున్నారు. దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటే భయపడాల్సిన పని లేదు. మీరు మనుషులు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. మీకు గనక విశ్వాసం ఉంటే, ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది. భయాన్ని పోగొట్టుకొనడానికి ముందుగా చేయాల్సింది విశ్వాసాన్ని పెంచుకోవడం. ఆ భగవంతుని పైన నన్ను ఆయన రక్షించడానికి ఉన్నాడు. అన్ని వేళలా ఆయన రక్షణ నాకుంది అనే ఒక విశ్వాసం మనము ఏర్పరచుకున్నప్పుడు, మనకు ఆ ధైర్యం అనేది లభిస్తుంది. కఠినమైన పరిస్థితుల్లో కూడా మనకు ఆహ్, ఆహ్ ఏమంటారు? ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అయితే ఈనాడు మానవ అస్తిత్వంలో భయం ఇంతగా ఉండడానికి కారణమనేది ఉంది. భూలోకంలో ప్రతికూల స్పందనలు ఎక్కువగా ఉంటాయి కనుక సదాత్ములు భయపడతారు. ఈ ప్రతికూల స్పందనలే మిమ్మల్ని అస్థిమితంగా చేస్తాయి. ఈ నెగెటివ్ ఎనర్జీస్ అనేవి భూమి మీద ఎక్కువగా ఉండటం వల్ల ఈ భూలోకంలో ప్రతికూల స్పందనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సదాత్మలకు వాళ్ళెక్కువ భయపడతారు. వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఈ ప్రతికూల స్పందనలే మిమ్మల్ని అస్థిమితంగా చేస్తాయి. మీకంటే భిన్నమైన శక్తి మీ చుట్టూ ఉండడమే దీనికి కారణం. అంటే మన మన చుట్టూ ఉండే ఆ శక్తి అనేది నెగెటివ్‌గా ఉండడం వల్ల ఆ వైబ్రేషన్స్ మిమ్మల్ని ఇంకా భయస్థులుగా మార్చేస్తూ ఉంటాయి అంటున్నారు. ఆహ్, అయితే మీకంటే భిన్నమైన శక్తి మీ చుట్టూ ఉండడమే దీనికి కారణం. చెడు మార్గంలో వెళ్తామేమోనని కూడా భయపడతారు. మీ అంతరంగం ఈ భయాన్ని అర్థం చేసుకుంటుంది. కానీ మీ భౌతిక మనస్సు అర్థం చేసుకోలేదు. దానికి కేవలం తాను భయపడుతున్నానని మాత్రమే తెలుస్తుంది. అంతరంగానికి భయం ఎందుకు పడుతున్నాడంటే నేనెక్కడ ఇట్లాంటి వాళ్ళ మధ్యలో, ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి వైబ్రేషన్స్‌లో నేను వాళ్ళతో పాటు ఎక్కడ మారిపోతానో, నేను చెడు మార్గంలోకెళ్ళిపోతానో అనే భయం అనేది ఉంది అని అంతరంగానికి అర్థమవుతుందట. కానీ మన భౌతికమైన మైండ్‌కి ఇది నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను అనేది మాత్రమే తెలుస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా మీ అంతరంగం మాత్రం ఎన్నడూ భయపడదు. ఈ ఫిజికల్ మైండ్‌కే ఈ భయాలు అనేవి ఉంటాయే తప్ప, అంతరంగానికి అసలు భయం అనేదే ఉండదు. అది జాగరూకంగా ఉంటుంది. అది ఎరుకతో ఉంటుంది అంటున్నారు. సానుకూల స్పందనలు ఎరుక అంటే అవేర్‌గా ఉండడం అండి. అది ఎప్పుడు ఎరుకతో ఉంటుంది అంటున్నారు. సానుకూల స్పందనలున్న ప్రదేశంలో నివసిస్తే భయమెయ్యదు. మీ ఇంటిని నిరాడంబరంగా, శుభ్రంగా ఉంచుకోండి. ఇప్పుడు సానుకూల స్పందనలున్న ప్రదేశం అంటే మనము ఎగ్జాంపుల్‌గా టెంపుల్ తీసుకోవచ్చు. టెంపుల్‌కెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత ఒస్తుంది. ఎట్లాంటి భయము ఇట్లాంటివేమీ ఉండదు. అదే చెప్తుంది. సానుకూల స్పందనలున్న ప్రదేశంలో నివసిస్తే భయం వెయ్యదు. పిరమిడ్ అయినా, టెంపుల్ అయినా ఒక పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉన్న ధ్యానులందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు అక్కడ ఎట్లాంటి భయాలు అనేవి ఉండవు. మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. అయితే అదే చెప్తున్నారు. మీ ఇంటిని నిరాడంబరంగా, శుభ్రంగా ఉంచుకోండి. ఆడంబరంగా కనిపించాలని హంగులతో కాకుండా శుభ్రంగా ఉంచుకోండి. సూర్యరశ్మి మొక్కలు సానుకూల స్పందనలు కలిగిస్తాయి. అంటే ఇంట్లోకెప్పుడు వెలుతురు వచ్చేలాగా ఇంకా మొక్కలు సానుకూలమైన పాజిటివ్ ఎనర్జీస్‌ని నింపుతాయంట సూర్యరశ్మి మొక్కలు. దీనివల్ల భయం వెయ్యదు. రక్షక ప్రేరణల రూపంలో కూడా భయం కలుగుతుంది. ఇవి మీ భద్రతకు అవసరం. ఉదాహరణకు నిప్పులో చేయి పెట్టడానికి భయపడతారు. ఇది బతకాలనే ప్రేరణ. అంటే భయం అనేది ఉంటుంది. భయాన్ని మొత్తం జయించలేము. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఇప్పుడు ఒక ఒక
ఏదో ఒకటి ఒక పులో, ఒక సింహమో మన మీదికొస్తుంది అన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఏం చేయాలి? భయం ఉండాలి. అక్కడి నుంచి పారిపోవాలి అని. ఆ భయం ఎందుకు? మనల్ని మనం కాపాడుకోవడానికి. అదే చెప్తున్నా రక్షక ప్రేరణల రూపంలో కూడా భయం కలుగుతుంది. ఇది ఎందుకు ఉంటుంది భయం అనేది అంటే మీ భద్రతకు ఇది అవసరం. అని ఎగ్జాంపుల్‌గా నిప్పులో చెయ్యి పెట్టడానికి మీరు భయపడతారు. ఎందుకు అంటే చెయ్యి కాలుతుంది. చెయ్యి కాలుతుంది కాబట్టి ఆ భయం అనేది ఆటోమేటిక్‌గా మన లోపల ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అందులో మనము మనల్ని మనము బాధ పెట్టుకోకుండా, మనల్ని మనము ఆహ్, హ్మ్, చంపుకోకుండా ఉండడానికి ఈ భయం అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది బ్రతకాలనే ప్రేరణ కోసం ఉంది అంటున్నారు. ఇలా చెబితే వింతగా అనిపించవచ్చు కానీ, సానుకూలంగా ఉండేందుకు భయపడే మనుషులు కూడా ఉంటారు. అంటే ఆహ్, మంచిగా ఉండడానికి కూడా భయపడే మనుషులుంటారు. బహుశా వారికి గతంలో జరిగిన దురదృష్టకర అనుభవాల మూలంగా ఆశావాహంగా ఉండటానికి భయపడతారు. అంటే మంచితనంతో అమాయకంగా ఉన్నప్పుడు వాళ్ళు మోసగింపబడడమో, వాళ్ళకి ఏ అన్యాయమో జరగడమో, అట్లాంటివి ఏవన్నా అనుభవాల వల్ల కూడా మంచిగా ఉంటే నేను మళ్ళీ ఎవరి చేతిలోనైనా మోసపోతాను, నాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి అట్లా నేను సరైన మంచిగా మారడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే గతంలో వాళ్ళకున్న అనుభవాలను బట్టి అంటున్నారు. అందుకని జీవితం బాగోదని నమ్మడానికి సిద్ధపడి ఉంటారు. తమ జీవితాలలో సానుకూలంగా ఏది జరిగే అర్హత తమకు లేదని అనుకుంటారు. వీళ్ళు బహుశా వారికి గతంలో జరిగిన దురదృష్టకర అనుభవాల మూలంగా ఆశావాహంగా ఉండటానికి వాళ్ళు భయపడతారు. అందుకని జీవితం బాగోదని నమ్మడానికి సిద్ధపడి ఉంటారు. జీవితం ఎప్పుడు కష్టంగా జీవితాలంటే కష్టాలే, ఏడవడమే, బాధలే అనేది ఇది వీళ్ళు మైండ్‌లో స్టిక్ చేసుకొని ఉంటారు. ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళు మెంటల్‌గా డిసైడ్ అయిపోయి ఉంటారన్నట్టు. తమ జీవితాలలో సానుకూలంగా ఏది జరిగే అర్హత తమకు లేదని వాళ్ళనుకుంటారు. నిరాశకు తమను తాము సిద్ధం చేసుకొని ఉంటారు. ఏది జరిగినా కూడా వాళ్ళు ప్రిపేర్ అయిపోయే ఉంటారు. ఎప్పుడు ఏడవడానికి, బాధపడడానికి. తాము వాస్తవాన్ని చెబుతున్నామని సమర్థించుకుంటారు కూడా. ఎందుకంటే, అమ్మో! ఇది జరిగిందంటే నాకు ప్రాబ్లమ్ వస్తుంది. నేనిది చేస్తే ఇప్పుడు నాకు సంతోషకరమైన లైఫ్ ఉన్నప్పటికీ గూడా దీని తర్వాత మళ్ళేమొచ్చి నా పైన పడుతుందో అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే సమర్థించుకుంటూ ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ కాదు. వాస్తవిక దృక్పథం అంటే జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని తెలుసుకోవడం. ఎప్పుడూ కష్టాలే ఉంటాయి అని కాదు, ఎప్పుడు సంతోషమైన జీవితమే గడుపుతామని కాదు. రెండింటి కలయికనే జీవితమని వాస్తవం అది. రెండింటి కలయిక జీవితం అనే వాస్తవాన్ని మనం తెలుసుకొని ఉండటము అసలైంది అంటున్నారు. మంచి కాలం రావాలని ఆశావాహ దృక్పథంతో ఉండడం సహజం. మీ గతానుభవాలు ఎలా ఉన్నా మానవ మనుగడకు ఆశ అత్యవసరం. అంటే యాహ్! నేను ఇప్పుడు ఈ కష్టకాలాన్ని నేను నా జీవితంలో నడుస్తుంది. కానీ నాకు భవిష్యత్తులో మంచి రోజులొస్తాయి. నాకు మంచి జరుగుతుంది. నేను ఈ కష్టాన్ని దాటి బయటికొస్తాను అని చెప్పి మనం అట్లాంటి ఆశతో జీవితాన్ని గడపడం అనేది అవసరము అంటున్నారు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లోనే భద్రంగా ఉన్నామనుకుని వ్యక్తులు మారడానికి భయపడతారు. ఇది భయం గురించి, ఈ భయానికి సంబంధించినయన్నీ ఇందులో ఎక్స్‌ప్లెయిన్ జేశారు. నెక్స్టు చింత అండి. అంటే నేను ప్రతికూలంగా ఆలోచిస్తున్నానని నాకెట్లా తెలుస్తుంది అనే ప్రశ్నకి పాయింట్లు వైస్‌గా ఇచ్చారు. మొదటిది భయం. భయం అనేది కూడా ప్రతికూలమైన ఆలోచనని. అందులో కూడా పాజిటివ్ భయముంది, నెగెటివ్ మనల్ని ముందుకెళ్ళకుండా ఆపే భయం 2 చెప్పారు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి? చింత. నిరంతరం చింతిస్తూ ఉంటే కూడా కిందికి పడిపోతారు. విశ్వాసం కోల్పోయి ఫలితాలపై మమకారం పెంచుకొని జనం బాధపడుతూ ఉంటారు. ఫలితాలు మీ చేతుల్లో లేవు. ప్రక్రియ మీ చేతుల్లో ఉంది. పనులు చెయ్యడం మీ చేతుల్లో ఉన్నాయి గానీ, ఫలితం అనేది మీ చేతుల్లో లేదు. అందుకని మీరు చెయ్యగలిగిందంతా చేసి, భగవంతుని మీద భారం వెయ్యండి. పూర్తిగా దేవుడి మీద భారం వేయడం అంటే, మీరు చెయ్యగలిగినంత చేసి, మీకేది మంచిదో దాన్ని దేవుడే చేస్తాడని నమ్మడం. అంతా ఆయన మీదేసేసి చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు. మీరెంతవరకు చెయ్యగలరో మీ వల్ల అయినంత మీరు చేసేసి, మిగిలింది దేవుడికి వదిలేయండి. ఆయనపై నమ్మకంతో ఆయనకు వదిలేయండి. ఫలితాన్ని ఆయనకు సమర్పించండి. మీకేది మంచిదో దాన్ని దేవుడే చేస్తాడని నమ్మడం, ఫలితాన్ని ఆయనకు సమర్పించండి నమ్మి. ఎప్పుడూ ఈ సమర్పణ జరగాలి. దేవుడి పైన
మీ దేవదూతలపైన, ప్రియతములపైన, మీపైన మీకు విశ్వాసం ఉండటం అనేది చాలా ముఖ్యము అంటున్నారు. మీ పైన నమ్మకముండాలి, దేవుడి పైన నమ్మకముండాలి. ఇక్కడ దేవదూతలంటే ఎవరండి? ఆత్మలోకంలో ఉన్న ఉన్నత, ఉన్నత సదాత్మలని చెప్పి మనం చదువుకున్నాం కదా! వాళ్ళపైన వాళ్ళు మనకెప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అని, వాళ్ళపైన, మీ ప్రియతముల పైన, మీరు ఇష్టపడే వారిని, వాళ్ళపైన మీకు ఎప్పుడూ విశ్వాసం అనేది ఉంచడం ముఖ్యము అంటున్నారు. మిమ్మల్ని ముందుకు నడిపించి శాంతిని చేకూర్చే శక్తి, విశ్వాసం ఆహ్, అనేది ఇక్కడ ఏమంటున్నారు? మీ పైన మీకు విశ్వాసం ఉండడం ముఖ్యం. మిమ్మల్ని ముందుకు నడిపించి శాంతిని చేకూర్చే శక్తి విశ్వాసం. ఈ నమ్మకం అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు శాంతిని కూడా చేకూరుస్తుంది. అది ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది అంటున్నారు. విశ్వాసం లేకపోవడం అంటే కారులో పెట్రోల్ పోయకుండా అది నడవడానికి కోరుకోవడం లాంటిది. మీరు చెయ్యగలిగిందంతా చేసి, మిగిలింది దేవుడికి వదిలిపెట్టండి. ఇది చింతలో ఇది చెప్తున్నారు. కావాల్సింది ముఖ్యంగా విశ్వాసము. విశ్వాసం ఉంటే మీరు చెయ్యగలిగినంత చేసి మిగిలింది భగవంతునికి సమర్పించేయండి. ఏదైనా ఫలితం వచ్చిన తర్వాత కూడా అది నీ వల్ల జరిగింది అని ఆయనకి సమర్పణ భావంతో ఉండండి అనేది వీళ్ళు చెప్తున్నారు. మనకు మన ఉన్నత సదాత్మల పట్ల, భగవంతుని పట్ల, మనం ఇష్టపడిన వాళ్ళ పట్ల మీ పైన మీరు విశ్వాసాన్ని ఉంచండి అనేది ఈ చింతలో చెప్తున్నారు. ఇంకా మూడో పాయింట్ ఏం చెప్తున్నారంటే సంశయం. ఈ సంశయం అనేది కూడా మనము నెగెటివ్ వేలో ఉన్నాము అని తెలియజేయడానికి ఒక సంకేతంగా చెప్తున్నారు. నిరంతరం సంశయం అంటే ఏంటిదండి? అనుమానం. నిరంతరం మిమ్మల్ని మీరు మీ ఆధ్యాత్మిక గురువుని, ముఖ్యంగా దేవుడిని సంశయిస్తూ ఉంటే మీరు ప్రతికూలంగా ఉన్నట్లు. ప్రశ్నిస్తే పర్వాలేదు కానీ, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే సంశయం స్థానంలో విశ్వాసాన్ని నిలుపుకోండి. ఇక్కడ మీరు హ్మ్, మన ఆధ్యాత్మిక గురువుని, మీ గురువుని ఇంకా దేవుణ్ణి సంశయిస్తూ ఉంటే మీరు ప్రతికూలంగా ఉన్నట్లే. నెగెటివ్ వేలో ఉన్నట్టే. మీరు నెగెటివ్ థాట్స్, ఆలోచనలో ఉన్నట్టే. ప్రశ్నిస్తే పర్వాలేదు. ప్రశ్నలు రావాలి. ప్రశ్నించినప్పుడు అదేం తప్పు కాదు కానీ, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే సంశయం స్థానంలో విశ్వాసాన్ని నిలుపుకోండి. మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణిస్తున్నప్పుడు మీకు మీరు నమ్మలేని అంటే డౌట్స్ విషయంలో విశ్వాసాన్ని నింపుకోండి. నమ్మండి. మార్గదర్శ మార్గదర్శులు మార్గదర్శులను నమ్మండి. మీకు దారి చూపించే వాళ్ళని నమ్మండి. వాళ్ళు మీకు జ్ఞానాన్ని ప్రసాదించిన పిమ్మట సంశయిస్తూ రుజువులు కోరుతున్నారంటే మీరు ప్రతికూలంగా ఉన్నట్లు. ఇక్కడ మార్గదర్శకులంటే ఎవరండి? గురువులు ఎప్పుడైనా దారి చూపిస్తారు. మనల్ని ఒక దారి వెంబటి ఈ దారిలో వెళ్తే నువ్వు పొందాలనుకున్న నీ అల్టిమేట్ గోల్‌ని నువ్వు సాధిస్తావు. నువ్వు ఎందుకు ఈ పునరపి జననం, పునరపి మరణం అనే ఈ చక్రం నుంచి బయటపడే మార్గాన్ని, నువ్వు దేనికోసమైతే ఈ భూమి మీదకొచ్చావో దాన్ని సాధించడానికి ఒక మార్గాన్ని గురువెప్పుడూ మనకు చూపిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళిక్కడ మార్గదర్శకులను నమ్మండి. వాళ్ళు మీకు జ్ఞానాన్ని ప్రసాదించిన పిమ్మట సంశయిస్తూ రుజువులు కోరుతున్నారంటే మీరు ప్రతికూలంగా ఉన్నట్లే. వాళ్ళు జ్ఞానం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నాకు ప్రూఫ్‌లు కావాలి, మీరు చెప్పింది నిజమని మేమెట్లా నమ్ముతాము, అది అవునా కాదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ మీ లోపల ఉన్నాయంటే మీరు ప్రతికూలంగా ఉన్నట్లే అంటున్నారు. ఒక వ్యక్తి ప్రతి రాత్రి బాగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చివర్లో నాకేది మంచిదో దాన్ని చెయ్యి అని దేవుణ్ణి కోరుతాడు. అయితే అతని జీవితంలో ఏది అతనికి అనుకూలంగా జరగడం లేదు. ఆయన చక్కగా రోజు రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. చివర్లో నాకు ఏది మంచిదో దాన్ని ఇవ్వమని చెప్పి కోరుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో సానుకూలంగా మాత్రం ఏమీ జరగట్లేదు. తన ప్రార్థనలను దేవుడు ఎందుకు నెరవేర్చడం లేదో అతనికి అర్థం కాలేదు. ఒకరోజు ఒక దేవదూత అతని ముందు ప్రత్యక్షమైనాడు. నీకోసం కానుక తెచ్చాను, దోసిలి పట్టమని చెప్పాడు. ఆ వ్యక్తి కూడా ఏదో తీసుకోవాలన్నట్లుగా దోసిలి పట్టాడు. దేవదూత అతని దోసిలి చూసి దానిలో ఊది మిమ్మల్ని స్వాగతిస్తున్నాను అన్నాడు. తన దోసిలిలో ఏమీ లేకపోవడం చూసి ఆ వ్యక్తి అయోమయానికి లోనై నా కానుకేది అన్నాడు. దోసిలి పడితే ఆయన ఆ దోసిట్లో ఊదాడట. గాలిని ఊది ఆహ్, దేవదూత అతని దోసిలిని చూసి దానిలో ఊది, మిమ్మల్ని నేను స్వాగతిస్తున్నాను అనేటప్పటికల్లా, ఈ వ్యక్తి అయోమయానికి కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఇంతకి నా కానుకేది అని చెప్పేసి అడిగాడంట. మీకు ఆల్రెడీ ఇచ్చేశాను ఇప్పుడే అని దేవదూత చెప్పాడు.
మీ దోసిలి నిండా సంశయాలే. సంశయాలన్నీ పోగొట్టాను. కొన్నిసార్లు మీ నుంచి తీసేసినది కూడా ఇచ్చిన వాటికన్నా పెద్ద కానుక అని చెప్పాడు. అంటే అన్నీ చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. నాకేది మంచిదో అది నాకివ్వు అంటున్నాడు. కానీ నమ్మకంగా కాదు. ఆయనకన్నీ సంశయాలే ఉన్నాయి. అదే చెప్తున్నారు. మీ దోసెల నిండా సంశయాలే. సంశయాలన్నీ పోగొట్టానిప్పుడు నేను. కొన్నిసార్లు మీ నుంచి తీసేసింది కూడా ఇచ్చిన వాటికన్నా పెద్ద కానుక అని చెప్పాడు. అంటే ఆ అనుమానమనే ఆ బీజాన్ని తీసేశాడు. ఇంకా అనుమానమే పోయిందంటే ఇంకేముంది? నమ్మకమే. అయితే అదే అంటున్నారు. కొన్నిసార్లు ఇచ్చిన దానికన్నా తీసేయడం అనేది చాలా పెద్ద కానుక అంటున్నారు. దేవుడిని విశ్వసించండి. సందేహించకండి. నిరంతరం సంశయిస్తూ ఉంటే మీ ఆత్మ బలహీనపడుతుంది. దేవుడి మీద నమ్మకంతోనే ఆత్మ జీవిస్తుంది. ఇంకా నాలుగో పాయింట్ నసపెట్టడం అంటున్నారు. ఈ నసపెట్టడం ఆధ్యాత్మికంగా తప్పు. ఇది ఒక రకంగా మానసికమైన వేధింపు. ఎప్పుడు ఇదొక రకంగా మానసికమైన వేధింపు అంటున్నారు. మాటలతో చిత్రహింస పెట్టడం. ఇది అహం నుంచి పుడుతుంది. ఈగో నుంచి నిత్యము ఆ జోరీగలాగా నసపెడుతూ పదే పదే మాటలతో మాట్లాడుతున్నారు అంటే ఇది హ్మ్, అహం ఉన్నప్పుడు అది జరుగుతుందంట. అవగాహన లోపంతో, స్వార్థంతో ఏది ఏమైనా సరే మీ మాట జరిపించుకోవాలని ఇలా చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనైనా సరే నసపెట్టడం హానికరం. అంటే పదే పదే పిల్లలకి మనము అదే వాళ్ళు సరైన దారిలో లేరు అని చెప్పేసి రిపీటెడ్‌గా వాళ్ళని ఊరికే మనం అంటున్నాము అంటే, వాళ్ళని మంచి దారిలో పెట్టే ఉద్దేశంతోనైనా సరే, వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతోనైనా సరే నసపెట్టడము తల్లిదండ్రులు నసపెట్టడం అనేది హానికరమనే చెప్తున్నారు. నసపెడుతున్నారంటే దేవుడిచ్చిన సంకల్ప స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మరి ఎట్లా అండి వాళ్ళు సరైన దారిలో లేకపోతే చెప్పకూడదా? వదిలేయనట్లా అనంటే వాళ్ళు నిజంగా పిల్లలు వాళ్ళేం చేయాలనుకుంటున్నారో దానికోసం వచ్చారు. మనం జస్ట్ వాళ్ళకి సపోర్ట్ జేయడానికి తల్లిదండ్రులుగా మనమున్నాము. మనము ఒక గీత గీస్తే ఆ గీతలోనే వాళ్ళు నడవాలి, ఆ గీత మీదే ఉండాలి అనుకుంటున్నామంటే అది అహంకారము. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమంటున్నారింకా అహం ఉన్నప్పుడే ఇట్లా పదే పదే ఇట్లా ప్రవర్తిస్తారు. పిల్లలే కదా! నా పిల్లలు కదా! నేను చెప్పినట్టు వినాలి కదా! అని చెప్పేసి పదే పదే వాళ్ళని మనం రుద్ది చేస్తున్నామంటే కూడా అది మీకది హానికరమే. నసపెడుతున్నారంటే మీరు దేవుడిచ్చిన సంకల్ప స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మనం చెప్పాలి సరైన దారిలో లేరు అన్నప్పుడు మనం చెప్పాలి. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు దట్స్ ఇట్ ఇంకా. ఇంక మనము మాట్లాడొద్దు. ఇంక చెప్పామా, వాళ్ళకు తెలుసుకున్నారా, తెలుసుకొని కూడా వాళ్ళింక అదే పని చేస్తున్నారు అంటే మన బాధ్యత అయిపోయిందక్కడ. అది ఇంక అక్కడి నుంచి మనం వదిలేయాలి. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కింద పడి దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు వాళ్ళకర్థమవుతుంది. మనము పడతావురా నాయనా అన్నప్పుడు వాళ్ళు వినలేదు అంటే మనం చెప్పి అప్పటికి మనం పక్కకు జరగాలి. ఒక్కసారి మనం 1, 2 సార్లు చెప్పి వదులుకోవాలి. అది ఏదైనా. ఇంకా పదే పదే వాళ్ళను రుద్ది చేస్తున్నామంటే వాళ్ళకి తల్లిదండ్రుల మీద హేట్రెడ్ ఒస్తుంది. ఇక్కడ మీకు ఇచ్చిన సంకల్ప స్వేచ్ఛకు మీరు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. మీరెవరితో నసపెడుతున్నారో ఆ వ్యక్తి మీ మాట వినకుండా పెడచెవిన పెట్టి నస కొనసాగుతూనే ఉంటే చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేయవచ్చు. ఇక్కడ మీరెవరితో అయితే నసపెడుతున్నారో, ఆ వ్యక్తి మీ మాట వినకుండా పెడచెవిన పెట్టి నస కొనసాగుతూనే ఉంటే, చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేయవచ్చు. మీరు మంచి మాట చెప్తున్నారు. పదే పదే చెప్తున్నారు. కానీ చెయ్యట్లేదు. మనం అదే చెప్తూ ఉన్నామంటే, మనం ఏదైతే చెప్తున్నామో దానికి కంప్లీట్ విరుద్ధంగా, ఆపోజిట్‌గా చేయవచ్చు. అట్లాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పదే పదే చెప్పడం వల్ల. నసపెట్టడం వల్ల అంటున్నారు. ఇంకా ఐదో పాయింటు నిరంతరం ఫిర్యాదు చేస్తూ, గొణుగుతూ ఉండడం. ఎప్పుడు కంప్లెయింట్లు చేస్తూ, గొణుగుతూ ఉండడం అనేది కూడా మనం నెగెటివ్ వేలోనే ఆలోచిస్తున్నామనడానికి ఐదో పాయింట్‌గా చెప్తున్నారు. ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తికి సంతోషం అంటే ఏమిటో తెలీదు. నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళకి సంతోషం అంటే ఏంటో తెలీదు. ప్రతీదీ నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. జీవితమంతా మూలుగుతూనే ఉంటారు. ఎన్ని వచ్చినా, ఏదొచ్చినా గూడా అందులో దేనివల్ల ఇది నాకొచ్చిందో, వాళ్ళు ఏం కోరి ఇదిచ్చారో,
దీనివల్ల వాళ్ళు నెక్స్ట్ ఇంక ఏం చేస్తారో, ఇట్లాంటి ప్రతి దాంట్లో నెగెటివ్‌నే వెతుకుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు సంతోషంగా ఉండలేరు అంటున్నారు. ఇంకా వీళ్ళు జీవితమంతా ఎప్పుడు మూలుగుతూ ముక్కుతూ ఉంటారు అంటున్నారు. కష్టాలను ఈ విధంగా ఆకర్షిస్తారు. కొందరు ఇతరులపై జాలిని చూపిస్తూ ఈ లక్షణాన్ని ప్రోత్సహిస్తుంటారు. మీకు జరిగే మంచిని గుర్తుంచుకోవటం అత్యవసరం. సానుకూలంగా ఉన్న వాటిని తలుచుకోండి. మనకు ఎప్పుడైనా మన జీవితంలో మంచిగా జరిగినయి ఎన్నో ఉంటాయి. వాటిని పదే పదే తలుచుకోండి. సానుకూలమైన విషయాలను మీరు తలుచుకోండి. ఎప్పుడూ ప్రతికూల విషయాలనే గుర్తు చేసుకోవద్దు. ప్రతికూల విషయాలను గుర్తు చేసుకోకుండా వాటిని పక్కన పడేసి, మనకు మంచి జరిగిన విషయాలు, మనకు సంతోషాన్నిచ్చిన విషయాలు, మనం ఆనందపడ్డాయి, మన జీవితంలో ఉన్న మంచి విషయాలను మీరెప్పుడు తలుచుకుంటూ ఉంటే, మనం ఎప్పుడు మంచి ఒక హై ఫ్రీక్వెన్సీలో ఉంటాము. ఇది నిరంతరం ఫిర్యాదు చేస్తూ గొణుగుతూ ఉండే వాళ్ళ గురించి అది కూడా నెగెటివ్ లక్షణంగా చెప్పారు. ఇంకా ఆరో పాయింట్ అండి. అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టాలు పడటం. ఇది కూడా నెగెటివ్ అనే చెప్తున్నారు. అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టాలు పడడం. కొందరు తామెంత పని చేస్తున్నామో ఇతరులకు చూపించాలని అనుకుంటారు. ఎంత కష్టపడుతున్నామో చెప్పాలనుకుంటారు. వాళ్ళు తమకు తాము హాని చేసుకుంటున్నారు. సాయం కోసం అడగలేకపోతే మీరు గర్వంగా, ప్రతికూలంగా ఉన్నట్లు. ఇక్కడ గర్వము అనేది చూడండి, ఇంత చిన్న విషయంలో కూడా మనకు ఈగో అనేది ఉంది అనేది చెప్తున్నారు. అక్కడ పని చెయ్య విపరీతంగా ఉంది. పనెక్కువగా ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళను ఎవరినైనా సాయం అడగొచ్చు. అడగకుండా అంతా మీదేసుకొని నువ్వే చేస్తున్నావు అంటే కూడా అక్కడ మీరు నేను ఇంత పని చేస్తున్నానని ఒకటి ప్రూవ్ చేయాలి ఇతరులకు అనుకుంటున్నావు. రెండోది ఇది ప్రతికూల లక్షణంగా వీళ్ళు చెప్తున్నారు. సాయం కోసం మనం అడగకపోతే మీకు గర్వం ఉన్నట్టుగా మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా ప్రతికూల లక్షణమే. భూలోకంలో మీరు కలిసి జీవించడానికి ఉన్నారు. మీరొక్కరే అన్నీ చేసుకోవటానికి కాదు. అన్నీ మీరొక్కరే చేసుకోగలరని నిరూపించాలనుకోవడం అంటే, మీ అహం మాట్లాడుతుందని అర్థం. ఇది అసహజం. అంటే మనమందరం ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి భూలోకంలో ఉన్నాము. కుటుంబ సభ్యులైనా అంతే. ఒకరి లోపాలను ఒకరు సరిచేసుకోవడానికి, మంచి విషయాలను పెంచుకోవడానికి మనము పాఠాలు నేర్చుకోవడానికొచ్చాము. అట్లనే మీరు సహాయం చేసుకోవడానికి ఉన్నారని మర్చిపోకండి. అంతా మీరే చేసుకోవాలనుకోకండి. మీరు సహాయం అడగకుండా మీరే చేస్తున్నారు, అన్నీ నేనే జేసుకోవాలనుకుంటున్నారంటే అది మీ అహమే అంటున్నారు. మీ అహం మాట్లాడుతుందని అర్థం చేసుకోండి. ఇది అసహజం. మీరు మానవాతీత మనిషిగా ఉండాలని ఎవరు అనుకోరు. అంటే నేను ఎవ్వరు చెయ్యంది నేనే జేశాను. నేనింత జేశాను, నేనంత జేశాను, నేనింత పని జేశాను అని అందరికీ ఇన్ మామూలు వాళ్ళెవరు చేయలేరు. నేను జేశాను అని మనం చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ మానవులకు అతీతంగా ఉండాలని ఎవరు అనుకోరు. అందరం కలిసి ఉండాలి, కలిసి ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతోటే మీరొచ్చారు. కానీ మీ ఈగో వల్ల దాన్ని కూడా దాటేస్తున్నారు అంటున్నారు. ఇంకా ఏడో పాయింటు అసూయ. ఇవన్నీ ఇవన్నీ మనము నెగెటివ్ వేలో ఉండడానికి పాయింట్లండి. ఉన్నామా? లేదా? అని చెక్ చేసుకోడానికి. ఏడోది అసూయ. అసూయ అంటే వ్యక్తుల నుంచి సంతోషాన్ని దూరం చేసే వాటిలో అసూయ ఒకటి. మిమ్మల్ని నిరంతరం మరొకరితో పోల్చుకుంటూ ఉంటే మీ ప్రయాణం వెనుకబడుతుంది. మీకున్న వాటితో తృప్తి పడండి. అంతేకాక ఇతరులు సాధించే వాటిని చూసి సంతోషాన్ని, స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నించడం నేర్చుకోండి. ఎదుటి వాళ్ళకు వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి అసూయ కాకుండా, అరే! వాళ్ళు చేశారని వాళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ, వాళ్ళు చేసిన పనిని చూసి సంతోషించడం గానీ, లేదా స్ఫూర్తిని పొందడం. అరే! నేను అట్లా చెయ్యాలి అని చెప్పేసి స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నించడం నేర్చుకోవాలి. ఆత్మలు ఇలాగే జీవిస్తారు. దీనివల్ల మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. మీకున్న దానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. తృప్తిగా ఉండే కలను నేర్చుకోండి. మనకి ఏదైతే ఉందో, దేనితోటైతే మనము ఈరోజు ఇట్లా బ్రతుకుతున్నామో, ఆ ఉన్నదానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఎవరికో ఉంది అని చూసి చెప్పి, వాళ్ళని చూసి ఏడవడం, వాళ్ళని చూసి అసూయ పడటం, మాకు లేదే అని చెప్పేసి బాధపడటం, ఇది సంతోషాన్ని దూరం చేసే లక్షణము ఈ అసూయ అనేది అని చెప్తున్నారు. ఇంకా ఎనిమిదో పాయింటు ఇతరులను నిందించడం.
మిమ్మల్ని మీరు తరచి చూసుకుంటే, మీకు బాధ ఎందుకు కలుగుతుందో గుర్తిస్తారు. ఒక బాధొచ్చింది అంటే, మనకు బాధ కలుగుతుంది అన్నప్పుడు, మనల్ని మనము డీప్‌గా ఏమంటారు? ఆహ్, ఇంట్రోస్పెక్ట్ జేసుకోవడం. అంటే లో నా భావనలెట్లున్నాయి అనేది మిమ్మల్ని మీరు డీప్‌గా తరచి చూసుకున్నప్పుడు, మీకు బాధ అనేది ఎందుకు కలుగుతుందనేది మీరు గుర్తిస్తారు అంటున్నారు. బాధ మీ లోపల ఉంటేనే ఇతరుల వల్ల అది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు మాటలనడం వల్ల నాకు బాధ కలిగింది అని అనుకుంటాము. కానీ మీ లోపల ఆల్రెడీ బాధుంది కాబట్టే దానికి వాళ్ళన్న మాటలు తోడయ్యి మీకా బాధ అనేది పెరుగుతుంది. బాధనేది వస్తుందే తప్ప మీ లోపల లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఏదన్నా కూడా మీకా బాధనేది రాదు అంటున్నారు. అందువల్ల బాధకు మూలమేమిటో తెలుసుకోండి. ఇతరులను నిందించవద్దు. మీలో ఉన్న లోపాన్ని సవరించుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకొని, ఇతరులు కూడా మారడానికి సహాయపడండి. మన లోపాలను మనం గుర్తించుకొని, సరిచేసుకొని, ఇతరులు కూడా మారటానికి సహాయపడండి. ఇది ఎనిమిదోదండి ఇతరులను నిందించడం అనేది. తొమ్మిదోది అంటే వాళ్ళు బాధ పెట్టారని చెప్పేసి మనం వాళ్ళని వాళ్ళని నిందించడం కన్నా, నాకు ఈరోజు బాధ కలుగుతుంది అంటే దీని మూలాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి నా అంతరంగాన్ని నేను నా లోపల నేను చెక్ జేసుకోవడం అనేది ఈ పాయింట్‌లో చెప్పారు. ఇంకా తొమ్మిదోది ప్రతికూలమైన ఆలోచనలకు బానిసలవ్వడం. నెగెటివ్ థాట్స్‌కి బానిసలైపోవడం. ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులు చివరికి అవి లేకుండా ఉండలేని స్థితికి వస్తారు. వాటికే బానిసలైపోయి. సమస్యలేమి లేకపోతే సమస్యలు స్వయంగా సృష్టించుకొని బాధపడతారు వాళ్ళు. చాలా కేసుల్లో తన మీద తాను జాలిపడటం. ఇది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఎప్పుడు నాకీ బాధొచ్చిందని నేను పరిగెత్తుకొనికెళ్ళి ఒకరికి చెప్తున్నాను అంటేనే, నేను వాళ్ళ దగ్గర నుంచి సింపతిని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. అయ్యో! నీకింత కష్టమొచ్చిందే అని చెప్పేసి ఎదుటి వాళ్ళు నన్నంటే, అప్పుడు ఒక స్వాంతన గలుగుతుంది. దాన్నేమంటారు అంటే, వాళ్ళు నా పైన ఆ జాలిని చూపించినప్పుడు నా ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. బాధపడటం కూడా అది కూడా ఈగోలో ఒక లక్షణమే. నా బాధ ఎన్ని రకాలు నిజంగా నేను బాధపడుతున్నానంటే నా ఈగో నుంచొచ్చిందా ఈ బాధ? లేదా నేను నిజంగానే బాధపడుతున్నానా? ఇవన్నీ మనల్ని మనం చెక్ జేసుకున్నప్పుడు, మనల్ని మనం తరిచి చూసుకున్నప్పుడే మనకు తెలుస్తాయి. ఇక్కడ ఏమంటున్నారంటే చాలా కేసుల్లో తన మీద తాను జాలి పడుతూ ఉంటారు. నిరాశ, నిస్పృహలు అలవాటుగా మారుతాయి. అంటే ఎప్పుడు బాధతో ఉండడం, నాకే ఇంత కష్టమొచ్చింది అనుకోవడము, నిస్పృహలతో ఉండడము, న్ నే నేను నేనుందే ఏడవడానికి, బాధపడడానికి అన్నట్లుగా ఉండడము, ఎదుటి వాళ్ళు ఎప్పుడు నా పైన జాలి చూపించాలి అని చెప్పేసి నాకింత కష్టమొచ్చింది, అంత కష్టమొచ్చింది అని చెప్పుకోవడము, ఇవన్నీ కూడా నెగెటివ్‌గా ఆలోచించే ఆలోచనలని చెప్తున్నారు. అవి చిన్నగా మొదలయ్యి, చిన్నగానే స్టార్ట్ అయితాయి. చిన్నగా ఉన్నప్పుడే మనం గుర్తించకపోతే, అది మొక్క మానైపోయినట్టుగా చిన్నగా మొదలయ్యి చాలా పెద్దవిగా తయారైపోతాయి. ఇంకా వాటికి మనము ఆ నెగెటివ్‌గా ఆలోచించడం, బాధపడటం, మన మీద మనం ఇంకా నెక్స్ట్ పదో పాయింట్ అసహనం. సహనంతో ప్రవర్తించడం అలవాటు చేసుకుంటే, మీరు మరింత ప్రశాంతంగా ఉండగలుగుతారు. అసహనం వల్ల నిగ్రహం కోల్పోతారు. సరైన సమయంలో అంటే సహనంతో ఉండకుండా ఉండడం అసహనం కూడా మనం ప్రతికూలంగా ఆలోచిస్తున్నారని గుర్తించడానికి మనకు అసహనం ఉండడం కూడా ఒక పాయింట్ అని చెప్తున్నారు. అసహనం ఏమంటున్నారిక్కడ? సహనంతో ప్రవర్తించడం అలవాటు చేసుకుంటే మీరు మరింత ప్రశాంతంగా ఉండగలుగుతారు. అసహనం వల్ల నిగ్రహం కోల్పోతారు. సరైన సమయంలో జరగాల్సినవి జరుగుతాయని గుర్తుంచుకోండి. ఎప్పుడు జరగాలనేది దేవుడి చేతిలో ఉంది. అది ఆ పని ఎప్పుడు జరగాలనేది దేవుడి చేతిలో ఉంది. అసహనం కలిగి ఉంటే మీరు దేవుడికి షరతులు విధిస్తున్నారని అర్థం. అంటే నాకిది జరగాలి, జరగాలి అని చెప్పేసి నేనెప్పుడు కోరుకుంటూ వెయిట్ జేయలేకపోతున్నాను. నాకు అది వెంబటే కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనంటే, మనం దేవుడికే కండిషన్స్ పెడుతున్నామని మీరు అర్థం చేసుకోండి అంటున్నారు. ఆయన ప్రణాళికలు పక్కన పెట్టి, మీ ప్రణాళికలను అమలు చేయమని మీరు కోరుతున్నారు. అంటే మనం ఇట్లా దేవుడికి షరతులు పెడుతున్నారని, విధిస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. ఏంటి మీరు దానివల్ల మీరేం కోరుతున్నట్లు, ఆయనకున్న ప్రణాళికలు, ఆయన ప్లాన్స్‌ని పక్కన పడేసి, ముందు నాయి జెయ్యి అని చెప్పేసి మీరు కోరుతున్నట్టుగానే మీరు గుర్తుంచుకోండి అంటున్నారు.
మీ ప్రణాళిక ఎప్పుడు పరిమితమైంది, లిమిటెడు, చిన్నది. కానీ దేవుడి ప్రణాళిక అపరిమితమైనది, అన్‌లిమిటెడ్. ఆయన విశ్వం గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రణాళికలు అంత పెద్దవి అని చెప్తున్నారు. మీరు మీకు కావాల్సిన దాని కోసం మీరు చేయాల్సినంత చేసి వెయిట్ చేయండి. సహనంతో, ఓపికతో మీరు వెయిట్ చేసినప్పుడు జరగాల్సిన సరైన సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది. నమ్మకంతో ఉండండి అనేది చెప్తున్నారు. ఇంకా ఇవండి ఈ 10 పాయింట్లు దీ వీళ్ళు చెప్పింది. మొదటిది భయం, రెండోది చింత, మూడోది సంశయం, నాలుగోది నసపెట్టడం, ఐదోది నిరంతరం కంప్లెయింట్లు చేస్తూ గొణుగుతూ ఉండడం, ఆరోది అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టాలు పడటం, ఏడోది అసూయ, ఎనిమిదోది ఇతరులను నిందించడం, తొమ్మిదోది ప్రతికూలమైన ఆలోచనలు నెగెటివ్ థాట్స్‌కు బానిసలవ్వడం, తొమ్మిదోది ప్రతికూల ఆలోచనలకు బానిసలవ్వడం, పదోది అసహనం. ఈ 10 పాయింట్లు చెప్తారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న మనకు శారీరకంగా, ఉద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా వ్యతిరేకత ఎలా హాని చేస్తుంది? ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా వ్యతిరేకత అనేది ఎలా హాని చేస్తుంది అని అడుగుతున్నారు. శారీరకంగా, ఉద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా వ్యతిరేకతలు అనేవి ఎలా హాని చేస్తాయి? వ్యతిరేకంగా ఆలోచించడం ఒక అలవాటు అయిపోతుంది. ఈ నెగెటివ్‌గా థింక్ జేయడం అనేది మీకొక అలవాటుగా అయిపోతుంది. చాలామంది జీవిత విధానం ఇది. వారి జీవితాలలో బాధపడాల్సిందేమీ లేకున్నా కూడా వారు నిరాశతో, చెడు గురించి ఆలోచిస్తూ, ద్వేషంతో ఓడిపోతున్నట్లుగా ఉంటారు. ఇంకా వారు నిరంతరం ప్రతికూల ఆలోచన శక్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే వ్యక్తం చేస్తూ ఉండడమే దీనికి కారణం. ఈ నిరంతరం ప్రతికూల ఆలోచన శక్తిని వ్యక్తం చేస్తుండటమే దీనికి కారణం. మీ ఆలోచనలే మీకు వచ్చే ఫలితాలను నిర్దేశిస్తాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? లైక్ అట్రాక్ట్స్ లైక్. నేను నా ఆలోచనలను బట్టే నేను ఎట్లాంటి ఆలోచనలను కలిగి ఉన్నానో అట్లాంటి సిట్యుయేషన్స్‌ని నేను అట్రాక్ట్ చేస్తూ ఉంటాను. నా దగ్గరున్న మ్యాగ్నెట్ ఎట్లాంటి మ్యాగ్నెటు, నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనే ఇట్లాంటి నా పాజిటివ్ మైండ్‌తో ఉన్న ఆలోచనలుతో ఉన్న మ్యాగ్నెట్ నా దగ్గరుంటే, విశ్వంలో ఉన్న అన్ని రకాల పాజిటివ్‌ని నేను లాక్కుంటాను. అదే నా దగ్గరున్న మ్యాగ్నెట్ ఎట్లాంటి లక్షణాలతో ఉంది, నెగెటివ్ లక్షణాలతో ఉంటే, ప్రపంచంలో ఉన్న, విశ్వంలో ఉన్న అన్ని రకాల నెగటివిటీని నేను లాక్కొని తెచ్చుకుంటాను. అవే కష్టాలు. అదే ఇక్కడ లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటున్నారు. అందువల్ల ప్రతికూలంగా ఆలోచించేవారు అలా ఆలోచించే వారిని, ఆ పరిస్థితులను ఆకర్షిస్తూ ఉంటారు. అట్లాంటి మనుషులు మన జీవితంలోకొస్తారు. అట్లాంటి పరిస్థితులు మన జీవితంలోకొస్తాయి. ఇలా జరగటం వారి ఆత్మలకు హానికరం. ఇలా జరగనివ్వకూడదు. సానుకూలంగా ఆలోచించండి. మార్పుకు భయపడవద్దు. వ్యతిరేకమైన ఆలోచనల వల్ల వచ్చే ఫలితాలు అని కొన్ని పాయింట్లిచ్చారు. అంటే నెగెటివ్‌గా థింక్ జేయడం వల్ల వచ్చే ఫలితాలు. ఇంతకుముందు ఇచ్చిన 10 పాయింట్లేమో మనం నెగెటివ్‌గా ఉన్నాము అని చేయడానికిచ్చిన 10 పాయింట్లండి. ఇప్పుడు నెగెటివ్‌గా ఆలోచనలు వల్ల, నెగెటివ్ థాట్స్ వల్ల వచ్చే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు పాయింట్ల వైస్‌గా చెప్తున్నారు. మొదటిది మీ విచక్షణ పొరబడుతుంది. మీరు వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటే మీ విచక్షణ తప్పవుతుంది. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పవుతాయి. ఆధ్యాత్మికంగా కింది స్థాయికి పడిపోతారు. ఏమవుతుందండి? మీరు వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన విచక్షణ జ్ఞానం అనేది తప్పుతుంది. దైనందిన జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు రాంగ్ అయిపోతాయి. ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఎదగలేము. కిందికి పడిపోతూ ఉంటాము. ఇంకా రెండో పాయింటు, చిన్న బహుమతులు కోల్పోతారు. జీవితంలో ఎన్నో చిన్న కానుకలు అంటే మీకు జరిగే చిన్న చిన్న మంచి విషయాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మీరు ప్రతికూలంగా ఆలోచిస్తున్నప్పుడు ఇవి మీకు ఎదురుగానే ఉంటాయి కానీ మీరు వాటిని చూడలేరు. మీరు గ్రహించలేరు కూడా వాటిని. మీరు వ్యతిరేకంగా ఉంటే మిమ్మల్ని ఈ కానుకల వైపు నడిపించే మీ ఉపచేతనాత్మక మనసు మార్గదర్శకత్వాన్ని మీరు వినలేరు. అంటే ఆ కానుకల వైపు మనం ఇప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నామంటే ఇన్నర్ చెప్పేది గూడా మనం ఇంకెక్కడ వింటాము? వినం కదా! అయితే ఆ కానుకల వైపు మన అంతరంగం ఎప్పుడూ నడిపిస్తూ ఉంటుందట అవి పొందడానికి. కానీ మనం వినలేము అది చెప్పిన మాటను. కాలం గడిచే కొద్దీ మీ శక్తి ఎంత నల్లగా తయారవుతుందంటే, ఆ చీకటిలో మీకు కానుకలు కనిపించవు.
అవి వెలుతురు స్వభావం కలిగి ఉండటంతో మీ దగ్గరికి రాలేవు. అంటే ఈ నెగెటివ్ థాట్స్ అనేవి ఒక చీకటిగా మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ సరికాని గుణాలన్నీ అజ్ఞానమే. అజ్ఞానం అంటేనే చీకటి. జ్ఞానం అంటే వెలుతురు. అదే మీరు రోజులు గడిచే కొద్దీ మీ మీ శక్తంతా ఎంత నల్లగా తయారవుతుందంటే చీకటిలో అసలు మీకున్న కానుకలు కూడా మీరు మీరు పొందాల్సినవి కూడా మీరు పొందలేరు. వెలుతురు స్వభావం కలిగి ఉండటంతో మీ దగ్గరకు రాలేవు. ఈ ఈ చిన్న చిన్న కానుకలు మన ఏమంటారు బ్లెస్సింగ్సు, ఆశీర్వచనాలు ఇవన్నీ లైట్, లైట్‌తో ఉంటాయి. ఆ జ్ఞానం అనేది. కాబట్టి మనం చీకట్లో ఉన్నప్పుడు లైట్‌ని ఎట్లా మనము అట్రాక్ట్ చేయలేం కాబట్టి అవి మీ దగ్గరికి రావు అంటున్నారు. ప్రతికూల ఆలోచనలకు ప్రతికూల ఫలితాలే వస్తాయి. కనుక మీరు మంచికి బదులుగా సమస్యలను ఆకర్షిస్తారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ మీలో సంతులత లేదని జనం గుర్తిస్తారు. అంటే బ్యాలెన్స్ లేదని జనం గుర్తిస్తారు. వినయంలా సానుకూలంగా ఉండడం కూడా ఆహ్, ఆహ్, సత్తలోని స్వభావం. అంటే మనలోని ఒక స్వభావం. మంచి వారికి మీలోని ప్రతికూల స్పందన తెలిసిపోతుంది. ఎవరైతే పాజిటివ్ మంచి వేలో ఉన్న వాళ్ళకి మీ లోపల మీలోని ప్రతికూల స్పందనలు తెలిసిపోతాయి. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళ చేష్టలన్నీ పాజిటివ్‌గా లేవు. ప్రతీదీ వీళ్ళు ఆలోచించే విధానం కానీ, మన ఆలోచనలే మన మాటలు కదండీ! మాటలను బట్టి వీళ్ళంతా కంప్లీట్‌గా నెగెటివ్ వేలో ఉన్నారు అనేది తెలిసిపోతుంది. వారికి అసౌకర్యం అనిపించి మీతో తక్కువ సమయం గడుపుతారు. అంటే మంచి వాళ్ళ స్నేహాన్ని మనం కోల్పోతాం. మీరు సరైన నిర్ణయం తీసుకోలేరు కనుక, ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక, మీలోనే సంతులత లేదని తెలుసుకోలేక, ఇతరుల్లో ప్రతికూల ధోరణిలో ఇతరులతో ప్రతికూల ధోరణిలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి. మీరు సరైన నిర్ణయం తీసుకోలేరు. కనుక ఇలా ఎందుకు జరుగుతుందో మీకర్థం కాదు. మీలో అంటే చుట్టూ పాజిటివ్ వాళ్ళెవ్వరు ఉండరు. మనకు గైడ్ ఇప్పుడు ఒక కష్టమొచ్చిందంటే దాన్ని "అరే! నువ్విది చేస్తే నీకా కష్టం పోతుందని" చెప్పాలంటే నీతో పాటు కొంతమంది మంచి వ్యక్తులుండాలి. వాళ్ళు నువ్వు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తనను చూసి నీకు దూరంగా ఉండాలనుకుంటారు. అట్లాంటప్పుడు ఎవరుంటారు నీ చుట్టూ? అంతా నెగెటివ్ వేలో నీలాగా ఆలోచించే వాళ్ళే, నీలాంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇంకా నిన్ను సరికాని దారిలోకి నిన్ను నడిపిస్తూ ఉంటారు కాబట్టి, నీకసలు జీవితంలో మంచనేది పాజిటివ్ అనేది ఉండవు. మంచి విషయాలు జరుగుతూ ఉండవు. ఏది చేసినా నష్టాలొస్తూ ఉంటాయి. ఏది చేసినా కష్టాలొస్తూ ఉంటాయి. అయితే ఎందుకిట్లా జరుగుతుందనేది మీకర్థం కాక, మీలోనే సంతులత లేదని తెలుసుకోలేక, ఇతరులలో ప్రతికూల ధోరణితో ఇతరులతో మీరు నెగెటివ్ వేలో సరికాని విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే, వీళ్ళ వల్లనే నాకిదయింది, అదయింది అని చెప్పేసి. మన లోపల ఉన్నది మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి, ఎదుటి వాళ్ళతో మీరు మీ ప్రవర్తన అనేది సరిగ్గా ఉండకుండా తయారవుతారు అంటున్నారు. ఇంకా నాలుగోదొచ్చేసి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆలోచనలు చాలా చాలా శక్తివంతమైనవి. మీ ఆలోచనలు, భావాలు ఎప్పుడూ శారీరకంగా బయటపడతాయి. ఎప్పుడు శారీరకంగా బయటపడతాయి. పనుల ద్వారా. శారీరకంగా అంటే అదే కదండీ! పనుల ద్వారా. ప్రతికూల ఆలోచనలు, భావాలు అనారోగ్యం. గాయాల రూపంలో బయటపడతాయి. ఇంక ఇట్లా కూడా చెప్తున్నారు. హ్మ్. మీలో ప్రతికూల ఆలోచనలు, భావాలు అనేవి అనారోగ్యము, ఇంకా గాయాల రూపంలో బయటపడతాయి. మీలో ద్వేషం, కోపము ఉంటే అది మీ శరీరంలో కనిపిస్తుంది. మిమ్మల్ని మీరే ఇతరులను క్షమించలేకపోతే ఏమంటున్నారు? మిమ్మల్ని ఇతరులను క్షమించలేకపోతే శరీరం శిథిలమవుతూ ఉంటుంది. క్షమించడం ద్వారా స్వస్థత చేకూరుతుంది. చూడండి ఇక్కడ ఈ పాయింట్ మనందరికీ చాలా ఇంపార్టెంటు. మిమ్మల్ని లేదా ఇతరులను క్షమించలేకపోతే ఏం జరుగుతుంది? శరీరం శిథిలమవుతూ వస్తుంది. రోగాల కుప్పలాగా తయారవుతూ వస్తాము. క్షమించడం ద్వారా స్వస్థత చేకూర్చుతుంది. క్షమ అనేది మనకు స్వస్థతను చేకూరుస్తుంది. ఇది మీకు మంచిది. మీ ఎదుగుదలకు అత్యవసరం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని కష్టపెడుతున్నారని ఎంతసేపు వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళకి సంబంధించిన ఆలోచనలతోనే మనం ఉంటున్నాము అనంటే, ఇప్పుడు ఈ రోగాలు గానీ, ఈ బాధలు గానీ ఎక్కువగా
క్షమ లేకపోవడం వల్లనే వస్తున్నాయి. వాళ్ళంతే, వాళ్ళట్లానే ఉంటారు అని చెప్పేసి సంపూర్ణంగా వాళ్ళ జ్ఞానం ఆ స్థితిలో ఉంది. వాళ్ళ ఆత్మ పరిణితి అక్కడి వరకే. వాళ్ళ ప్రవర్తన అట్లానే ఉంటుంది అని మనకిట్లాంటి థాట్స్ వచ్చినప్పుడల్లా ఈ విషయాలను మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. కోపం వచ్చినప్పుడల్లా, వాళ్ళు చేసే పనులు చూసినప్పుడల్లా, వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేసినప్పుడల్లా మనం ఏమనుకోవాలి? ఈ విషయాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ ఆత్మస్థితి అంతవరకే ఉంది. వాళ్ళకదే జ్ఞానం ఉంది. వాళ్ళట్లానే ప్రవర్తిస్తారు అని చెప్పేసి మనల్ని మనం గైడ్ చేసుకుంటున్నప్పుడు, మనం అందులో పడి ఇంకా బాధపడుతూ ఉండాల్సిన సందర్భాలు రావు. బయటికొచ్చేస్తాం ఓకే అని. అదే మనము ఇక్కడ క్షమించలేకపోతే శిథిలమవుతూ పోతూ ఉంటారు. క్షమించడం ద్వారా స్వస్థత చేకూరుతుంది. ఇది మీకు మంచిది. మీ ఎదుగుదలకు కూడా ఎంతో అవసరము అని చెప్తున్నారు. ఇంకా ఐదో పాయింటు, పరీక్షలో మీరు ఫెయిలవుతారు. క్లిష్టమైన పరీక్షలు అంటే జీవిత పరీక్షలు. క్లిష్టమైన పరిస్థితిలో సానుకూలంగా ఈ పరీక్ష అత్యంత మౌలికమైన పరీక్ష. క్లిష్టమైన పరిస్థితుల్లో మనం పాజిటివ్‌గా ప్రవర్తిస్తామా? మనం ఎట్లా ప్రవర్తిస్తాము అని కొన్ని సందర్భాలలో పరీక్ష పెడతారంట. ఆ పరీక్ష అనేది అత్యంత మౌలికమైన పరీక్ష. ఆ పరిస్థితి వారి కర్మ కాకపోవచ్చు. కొన్నిసార్లు వచ్చే కష్టాలన్నీ కర్మల్లాగానే మనం అనుకోవడానికి లేదు అనుకున్నాం కదా! కొన్నిసార్లు అది మీకు కర్మ కాకపోవచ్చు. అది వారి ఆత్మకు పరీక్షగా గానీ, శిక్షణగా గానీ అయి ఉండొచ్చు. వారు దానికి వ్యతిరేకంగా స్పందించి, ఆ ప్రక్రియలో ఫిర్యాదు చేస్తూ, తమపై తాము జాలి పడుతూ ఉంటే, వారు ఆ పరిస్థితి నుంచి పాఠం నేర్చుకునే వరకు అదే పరిస్థితి మళ్ళీ, మళ్ళీ వస్తూనే ఉంటుంది. మనం మళ్ళీ, మళ్ళీ ఇది వింటూనే ఉన్నామిది. ఎప్పుడైతే మనం పాఠం నేర్చుకోకపోతే మళ్ళీ, మళ్ళీ అట్లాంటి నాకింత కష్టమొచ్చింది అని నాపై నేను జాలి పడుతూ, అయ్యో! నా పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి నేను ఫిర్యాదులు చేస్తూ అంటే కంప్లెయింట్స్ చేస్తూ ఉన్నాను అంటే, ఆ పరిస్థితి నుంచి మీరు పాఠం నేర్చుకునే వరకు అదే పరిస్థితి మళ్ళీ, మళ్ళీ వస్తూనే ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండగలరా లేదా అనేది పరీక్ష. ఆ పరిస్థితి, ఆ పరిస్థితి కాదు. అంటే అప్పుడు అదేదో మీకా సిట్యుయేషను మనకొక టెస్ట్ లాగా మాత్రమే వస్తుంది. మన ప్రవర్తన తర్వాత మనం పాజిటివ్‌గా ప్రవర్తించినప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అది అక్కడికి ఆ సమస్య అక్కడికి తీరిపోతుంది అనేది చెప్తున్నారు. ఈ పరిస్థితిని మీరెలా ఎదుర్కుంటారనేది ముఖ్యం. ఉదాహరణగా కూడా చెప్తున్నారిక్కడ. ఎవరికీ అనారోగ్యంగా ఉండాలని ఉండదు. కానీ అనారోగ్యంతో ఉన్న ప్రతిసారి మీ చుట్టూ ఉన్న వారి జీవితాలు దుర్భరం చేస్తుంటే మాత్రం మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే అనారోగ్యం వచ్చినప్పుడు సానుకూలంగా ఉండండి. ఇతరులు మీకు చేస్తున్న సహాయాన్ని ప్రశంసించండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు సానుకూల దృక్పథం కలిగి ఉండటం పరీక్ష. మరొక పరీక్ష భయానికి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారు? నేను మళ్ళొకసారి చదువుతా వినండి. ఉదాహరణగా ఏం చెప్తున్న పరిస్థితిని మీరెలా ఎదుర్కుంటారనేది పరీక్షగా మనకొస్తే, వచ్చింది అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్‌గా ఏం జెప్తున్నారు? ఎవరికై ఎవరికైనా అనారోగ్యంగా ఉండాలని ఉండదు కానీ, అనారోగ్యంతో ఉన్న ప్రతిసారి మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను దుర్భరం చేస్తుంటే మాత్రం, అంటే వాళ్ళు బాధపడుతూ పక్కన వాళ్ళని కూడా మనశ్శాంతిగా లేకుండా ఎప్పుడూ వాళ్ళని మానసికంగా వీళ్ళు బాధపడుతూ, రొప్పుతూ, మూలుగుతూ, ముక్కుతూ పక్కన వాళ్ళను మనశ్శాంతిగా ఉండనీయకుండా చేస్తున్నారంటే, మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే అందులో, అనారోగ్యం వచ్చినప్పుడు సానుకూలంగా ఉండండి. మీ కష్టాన్ని, మీ బాధని మీరు పెట్టుకోండి. పక్కనోళ్ళకి దాన్ని ఇస్తూ వాళ్ళని టార్చర్ చేయకండి. ఇతరులకు మీకు చేస్తున్న సహాయాన్ని ఎవరైతే మీకు సేవలు చేస్తూ, మీకు హెల్ప్ చేస్తున్నారో శారీరకంగా, మానసికంగా ఇతరులు మీకు చేస్తున్న సహాయాన్ని ప్రశంసించండి. "నువ్వు నాకీ మాట చెప్పడం వల్ల నాకెంతో తేలిగ్గా ఉంది. నువ్వు నాకింత సహాయం చేసినావు. నాకిట్లా హెల్ప్ చేసినావు" అని చెప్పేసి వాళ్ళని ప్రశంసించండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు సానుకూల దృక్పథం కలిగి ఉండడం అనేది పరీక్ష. అంటే పాజిటివ్‌గా ఉండడం. ఉన్న దాంట్లో మీరు పాజిటివ్‌గా ఉండడం అనేది మీకు పరీక్ష. మరొక పరీక్ష భయానికి సంబంధించింది. దాని గురించి చెప్తున్నారు. మీరు మెడికల్ రిపోర్టులు చూసి భయపడితే, మళ్ళీ మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగేటప్పుడు భయపడకుండా ఉండడం పరీక్ష. ఇవి చూడండి, చిన్న చిన్న విషయాలుగా మనకు కనబడతాయి. వీటిని కూడా వీళ్ళు పరీక్షలుగా మనం తీసుకోవాలి అంటున్నారు. ఎప్పుడైనా మెడికల్ రిపోర్ట్‌లు చూసి భయపడితే, మళ్ళీ మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన సిట్యుయేషన్స్‌నే మనం తెచ్చుకుంటూ ఉంటామంట.
ఎందుకు అంటే ఈ ప్రక్రియ కొనసాగేటప్పుడు భయపడకుండా ఉండడం కోసం. ఇంకా ఆరోది అతిగా విశ్లేషించుకొనడం. అంతరంగంలోకి తరిచి చూసుకోవడం మంచిదే కానీ, అతిగా విశ్లేషించుకుంటే ఏమీ చేయలేరు. ఆలోచిస్తూ ఉండిపోయి పని చేయటంలో విఫలమైపోతారు. పరిస్థితిని గురించి అతిగా ఆలోచించి, ఎందుకు అని ప్రశ్నించుకుంటూ, ఉన్నదానిని ఉన్నట్లుగా అంగీకరించకుండా, ముందుకు కదలకుండా, ఆ పరిస్థితిని దాటడానికి ఏం చేయాలో చేయకుండా ఉండిపోతారు. చెయ్యాలా? వద్దా? ఇది చేస్తే ఏమనుకుంటారో? ఇది చేస్తే ఏమైపోతుందో? నేనిట్లా మాట్లాడొచ్చునా? నేనిట్లా చెయ్యొచ్చునా? నేనిది అడగొచ్చునా? ఇట్లా ఆలోచించుకుంటూ ఎంతసేపు విశ్లేషించుకుంటూ కూర్చుంటే మీరు చెయ్యలేరు, మాట్లాడలేరు, ముందుకెళ్ళలేరు. మీరు ఆ పరిస్థితిని దాటడానికి ఏం చేయాలో అది చెయ్యకుండా అట్లానే ఉండిపోతారు అనేది చెప్తున్నారు. అతిగా విశ్లేషించుకోవడం కూడా మనము ఆహ్, వ్యతిరేక ఆలోచనల వల్ల వచ్చే ఫలితాలు అని చెప్తున్నారు. ఇంకా ఏడోది ఉపచేతనాత్మక మనసును బలహీనపరుస్తారు. మన అంతరంగాన్ని బలహీనపరుస్తాము అంటున్నారు. ప్రతికూలమైన ఆలోచనలు భౌతిక మనస్సు నుంచే వస్తాయి. నెగెటివ్ థాట్ ఎప్పుడొచ్చినా గూడా మన ఈ ఫిజికల్ మైండ్ నుంచే వస్తుంది. ఇదే వీళ్ళు మొదటి నుంచి గూడా జెప్తున్నారు. మళ్ళీ అదే అంటున్నారు. ప్రతికూలమైన ఆలోచనలనేవి భౌతిక మనస్సు నుంచి వస్తాయి. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఉపచేతనాత్మక మనస్సు సానుకూల ధోరణిలోనే ఆలోచిస్తుంది. ఎంత కష్టమొచ్చినా కూడా మన అంతరంగం అనేది అది పాజిటివ్‌గానే ఆలోచిస్తుందంట. అందువల్ల మీరు వ్యతిరేక ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తే మీ అంతరంగం కాదని భౌతిక మనస్సును కోరుకుంటున్నారు. అంటే మనం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నామంటే ఎంతసేపు ఈ భౌతికమైన మైండ్‌తోనే ఉంటున్నాం. మన అంతరంగాన్ని పక్కన పెట్టేసామని మనం అర్థం చేసుకోవాలి. భౌతిక మనస్సుకి ఏం కావాలో అది దొరుకుతోంది. దానికి మీరు పా దానిని మీరు పాడు చేస్తున్నారు. ఈ మైండ్‌కెప్పుడు దీన్ని ఎంతసేపు ఇదిట్లా, అదట్లా అని చెప్పేసి దాన్ని ఎంతసేపు దాన్ని తవ్వి తోడి చూడడమే దానికిష్టం కాబట్టి, దానికేం కావాలనో ఆ చెత్తను మనం ఇస్తున్నట్టే. నెగెటివ్‌గా మనం ఆలోచిస్తున్నామంటే. దానిని మీరు పాడు చేస్తున్నారు భౌతిక మనస్సును. అంతరంగ మనస్సును మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నెగెటివ్ థాట్స్ తోటేమో ఫిజికల్ మైండ్‌ను పాడు జేస్తున్నారు. ఇంకా పట్టించుకోకుండా మనము మన అంతరంగాన్ని పక్కన పడేస్తున్నాము ఇన్నర్‌ని.